వర్కర్స్, మీరందరూ బాగున్నారు కదా? మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. మొన్న తీసుకొచ్చిన డ్రెస్లో ఇదొక డ్రెస్ వేసుకున్నాను. ఇప్పుడు బాగుందా? యా, క్లాత్ చాలా బాగుంది. ముద్దు పెట్టుకునేటట్టు చాలా స్మూత్. నాకు ఎప్పుడు చాలా స్మూత్గా ఉన్న క్లాత్ అంటే డ్రెస్సెస్ అయినా ఏదైనా చాలా ఇష్టం. అంటే మనం వేసుకున్నప్పుడు మనకు చాలా సాఫ్ట్గా ఉండాలి. ఏఐ జనరేట్ చేసిన ఒక బిఎఫ్ పిక్చర్ వేసాను, ఆ పక్కన ఉంది. అది ఏఐ జనరేట్ చేసింది. నాకెవరు బాయ్ ఫ్రెండ్ అలా లేదు. దానికి కూడా పాపం మన వాళ్ళకి కడుపు ఉబ్బరం అయిపోయి ఏడిచేస్తున్నారు. ఒక దరిద్రుడు ఎలా మెసేజ్ పెట్టాడంటే, నీకు ఆశకు అంతు లేదు, వాడు నీకంటే చిన్నగా ఉన్నాడు అని చెప్తున్నాడు. నీకేంట్రా అసలు ప్రాబ్లము? నీకేంటి? నాకు లేని ప్రాబ్లం నీకేంట్రా? మేబీ నాకు ఎవరైనా నా ఏజ్ కంటే చిన్నవాళ్ళు దొరికితే నాకు కనెక్షన్ ఉన్నప్పుడు నేను మేబీ చేసుకుంటానేమో. నీకేమైనా ప్రాబ్లం అవుతుందా చెప్పు. సో అది మీకు అసలు తెలుసా, ఎందుకు ఈ పాత రోజుల్లో ఇలా అమ్మాయి కంటే పెద్దవాడు ఉండాలి అబ్బాయి అని ఎందుకంటారు? బికాజ్ సైంటిఫిక్గా అమ్మాయికి ఉన్న తెలివితేటలు ఒక 5 years అమ్మాయిని తీసుకొని ఒక 10 years అబ్బాయిని తీసుకున్నప్పుడు వాళ్ళ తెలివితేటలు ఈక్వల్గా ఉంటాయంట. ఈ 5 years అమ్మాయికి ఉన్న తెలివితేటలు 5 years అబ్బాయిలో ఉండవు. వాడికి ఇంకా మెచ్యూరిటీ రాదు. వాడు 10 years అయితే కానీ వాడు బుర్ర కొద్దిగా పనిచేస్తుంది. అది రియాలిటీ. మీకు తెలుసో తెలియదు. అందుకోసం అనేసి సరే సేమ్ ఏజ్ అయినా కొద్ది తక్కువ ఏజ్ అయినా ఆడికి బుర్ర ఉండదు కదా అని కొద్ది పెద్దవాళ్ళని చేసుకోమని పాత రోజులో పెట్టినట్టున్నారు. అది ఎవరికి తెలుసు? మరి 60 సంవత్సరాల ముసలి పక్కులు ఎందుకురా 30 సంవత్సరాల అమ్మాయిలు అమ్మట పడేసి పెళ్లి చేసుకుంటున్నారు? చాలా తప్పు కదా. అమ్మాయిలు గొంతుకోయడం చాలా తప్పు కదా. సో అదనమాట. సో ఇక్కడ వచ్చి నీతులు చెప్పకండి. ఎవరు ఎవరిని చేసుకోవాలి, వాళ్ళ ఏజ్ ఎంత ఉండాలి, నీతులు చెప్పకండి. నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉండేది, అది కూడా నాకు నీతులు చెప్పేది. నువ్వు చౌదరి కాబట్టి చౌదరినే చేసుకోవాలి, నీకంటే పెద్దవాడు ఉండాలి 5 సంవత్సరాలు అని చెప్తుంది. 5 సంవత్సరాలు పెద్దవాడు ఉన్నాడని సెర్చ్ చేయాలా? నాకు కనెక్షన్ కలిగిన నాకు నచ్చిన వాడిని నేను ఎత్తుక్కోవాలా? చెప్పండి. ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పమంటే చాలా చెప్తారు. సో మీ లైఫ్ మీరు సరిగా చూసుకోండి. మీకు పెళ్ళై ఉంటే మీ భార్యకి రెస్పెక్ట్ ఇవ్వండి, ప్రేమగా చూడండి, పిల్లలకి ఏం కావాలో అది చూడండి. బయట ప్రపంచం ఏమవుతుంది, ఆ పిల్లకి పెళ్ళయిందా, నో అది ఏజ్ చిన్నవాడినే చేసుకోవాలి, ఏజ్ పెద్దవాడినే చేసుకోవాలి అని రూల్స్ పెట్టడానికి కోన్ కిస్కగాళ్ళు మీరెవరు అని నేను అడగచ్చు కదా. అదనమాట. సో డోంట్ వరీ అబౌట్ మై లైఫ్. ఏం చెప్తున్నాను అర్థమైంది కదా. సో అదనమాట. ఐ డోంట్ వాంట్ టు గో పాస్ట్. సో అదనమాట. సో ఐఎమ్ ఏ క్వీన్ ఇన్ మై హౌస్. ఐఎమ్ ఏ financial minister in my house. So I have my own rules which I follow, and whatever it makes me happy, I like to do that. This is final sentence. Adanamata. So take care. Love you. Bye bye Lou. Take care.